సినిమాకాన్ ఈవెంట్ గురించి ఆల్రెడీ ఫ్యూ డేస్ నుండే మన ఛానల్లోని చెప్తూ వస్తున్నాను. ఈ ఈవెంట్ లో నిన్న నైట్ నుండి సోనీ ప్యానెల్ మొదలైంది కాబట్టి సోనీ స్టూడియోస్ కి సంబంధించిన అప్కమింగ్ బిగ్ ప్రాజెక్ట్స్ గురించి క్లారిటీ ఇవ్వబోతున్నారు. అందులోని స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే కి సంబంధించి కూడా మరొక కొత్త స్నీక్ పీక్ ట్రైలర్ ని చూపించే అవకాశం ఉందని కూడా మొన్న చెప్పాను కదా. అనుకున్నట్టే ఈవెంట్ లోని ఒక న్యూ ఫోటేజ్ అయితే చూపించారు. అలానే ఈ ఈవెంట్ యొక్క రూల్స్ గురించి మీకు క్లారిటీగా చెప్పాను. సినిమాకాన్ ఈవెంట్ అనేది నార్మల్ ఆడియన్స్, ఫిల్మ్ లవర్స్ ఎవరికి కూడా అలా ఉండదు. కేవలం ఎగ్జిబిటర్స్ కి మాత్రమే, థియేటర్ ఓనర్స్ కి మాత్రమే. ఆఫ్ కోర్స్ ఎంటైర్ థియేటర్ మేనేజ్మెంట్ కి కూడా ఇక్కడ ఎలా ఉంటుంది, కానీ మెయిన్ రూల్స్ ప్రకారం వాళ్ళకి కూడా మొబైల్స్ ఎలా ఉండదు. చూపించిన ఫోటోస్ ని షూట్ చేయడం, లీక్ చేయడం అసలు బయట వాళ్ళకి చూపించకూడదు అనేలాంటి రూల్. కేవలం ఇక్కడ చూపించే ఫోటోస్ ఈ ఈవెంట్ ప్రయత్నం అంతా కూడా థియేటర్ ఓనర్స్ ని, ఎగ్జిబిటర్స్ ని ఇంప్రెస్ చేయడానికి మాత్రమే. ఎక్కువ థియేటర్స్ ని లాక్ చేసుకోవాలనే ప్రయత్నం గురించి వాళ్ళ పెద్ద పెద్ద ఫిల్మ్స్ ని పెద్ద పెద్ద స్టూడియోస్ ఈ ఈవెంట్ లోని ప్రమోట్ చేసుకుంటారు. ఆడియన్స్ కి దాన్ని సర్ప్రైజ్ గా మాత్రమే ఉంచాలని అనుకుంటారు. ఏప్రిల్ 16th అవెంజర్స్ డూమ్స్ డే యొక్క ఫస్ట్ ట్రైలర్ ని కూడా ఈ ఈవెంట్ లోని చూపించడానికి ప్లాన్ చేస్తున్నట్టు కూడా న్యూస్ వస్తుంది. కాబట్టి ఒకవేళ అలా జరిగితే ఆ ట్రైలర్ ని మాత్రం ఆన్లైన్ లోని అప్పుడే రిలీజ్ చేయరు, మేబీ తర్వాత రిలీజ్ చేయొచ్చు. ఆడియన్స్ కి సర్ప్రైజ్ గా మాత్రమే ఉంచుతారు. అయితే ఇప్పుడు ఈ ఈవెంట్ లోని స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే యొక్క ఫోటోస్ ని సోనీ ప్యానెల్ నిన్న నైట్ నుండి చూపించారు. అండ్ స్పైడర్ మ్యాన్ బియాండ్ ద స్పైడర్ వర్స్ యొక్క ఫోటోస్ ని కూడా చూపించారు. ఫోటోస్ మేబీ లీక్ అవ్వకపోవచ్చు, కానీ డిస్క్రిప్షన్ అయితే లీక్ అవుతుంది. ఈ 2 ఫోటోజెస్ యొక్క డిస్క్రిప్షన్ ఆల్రెడీ లీక్ అయిపోయింది. అండ్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే యొక్క 2 న్యూ పోస్టర్స్ ని కూడా ఆల్రెడీ ఆన్లైన్ లో కూడా రివీల్ చేశారు. పర్సనల్లీ నాకైతే ఈ పోస్టర్స్ బాగా నచ్చాయి. మేబీ చాలా మందికి నచ్చొచ్చు, ఎందుకంటే వింటేజ్ నాస్టాల్జియా శామ్ రైమీ స్పైడర్ మ్యాన్ పోస్టర్స్ ని గుర్తు చేస్తుంది. దాన్ని ఇన్స్పైర్ అయ్యి చాలా మంచిగా ఈ పోస్టర్స్ ని డిజైన్ చేశారు. ఇక ఈవెంట్ లో చూపించిన ఫుటేజ్ విషయానికి వస్తే, స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే యొక్క ట్రైలర్ లోని ఒక సీన్ ఉంటుంది. పీటర్ ఎంజే అండ్ నెడ్ ని అబ్జర్వ్ చేస్తున్నట్టు. ఈ ఫుటేజ్ చూపించే ముందు టామ్ హాలండ్ కూడా చెప్పారన్నమాట, స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ కి కాస్త ఎమోషనల్ గా రెస్పాన్సిబిలిటీ మారే విధమైన కాన్సిక్వెన్సెస్ అయితే మాత్రం ఈ సినిమాలోని చూడబోతున్నాం. అంటే ఆంట్ మే చనిపోయిన తర్వాత తన ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్ వీళ్ళెవరూ కూడా పీటర్ పార్కర్ ఎవరో గుర్తుండదు. కాబట్టి తను అలోన్ గా ఒంటరిగా బ్రతకాలి. అందువలన తన ఫ్రెండ్స్ మీద ఈ విధంగా స్పై చేస్తున్నట్టు, వాళ్ళని గమనిస్తున్నట్టు పీటర్ చేస్తాడు. అలా కెఫేలో కూర్చుంటున్న పీటర్ నెడ్ తన పక్క నుండి వెళ్లడాన్ని చూస్తాడు. దాంతో పాటు అక్కడ ఒక స్టార్ వార్స్ చుబాకా మినీ ఫిగర్ ని కూడా పీటర్ చూస్తాడంట. అంటే స్టార్ వార్స్ లోని హ్యాన్ సోలోకి చుబాకా ఎలాంటి క్లోజ్ ఫ్రెండ్, పీటర్ కి నెడ్ అలా కదా, ఆ టైప్ ఆఫ్ రిఫరెన్స్. అలా నెడ్ ని ఫాలో అవుతూ ఒక పార్టీకి కూడా పీటర్ అటెండ్ అవుతాడు. ఇది మనం ట్రైలర్ లో కూడా చూసాం. యాక్చువల్లీ పీటర్ ఆ చుబాకా మినీ ఫిగర్ ని ఇక్కడే చూస్తాడు. అండ్ ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అలా ఆ క్రౌడ్ లోని కలిసిపోయేలాగా ప్రయత్నిస్తాడు. అండ్ అక్కడ ఆ చుబాకా మినీ ఫిగర్ తో పాటు ఆ క్రాక్ బోర్డ్ మీద స్పైడర్ మ్యాన్ యొక్క పోస్టర్స్ కూడా ఉంటాయంట. అదే ఆ బోర్డ్ మీద ఇక్కడ స్పైడర్ మ్యాన్ పోస్టర్స్ ఎక్కువ ఉన్నాయి ఏంటని పీటర్ కొంచెం షాక్ అయి చూస్తాడు. సడన్ గా నెడ్ బాత్రూమ్ నుండి వచ్చి షాక్ అవుతున్న పీటర్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, స్పైడర్ మ్యాన్ చాలా మంచివాడు, అతనంటే నాకు బాగా ఇష్టం, నా ఫ్రెండ్స్ ని నన్ను ఒకసారి సేవ్ కూడా చేశాడని చెప్తాడు. అందువల్లనే అతని మీద అభిమానంతో ఈ విధంగా పోస్టర్స్ ని పెట్టా అని షాక్ అవుతున్నా అదే కన్ఫ్యూజన్ లో ఉన్న పీటర్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఒక ర్యాండమ్ స్ట్రేంజర్ గాని. అండ్ పీటర్ సర్ప్రైజ్ అవుతూ వింటాడు, ఓ అవునా నిజమా అని. అలా మాటలు కలుపుతూ నెట్ పీటర్ కి మరికాస్త విషయాలు చెప్తాడు. అవును, నేను స్పైడర్ మ్యాన్ మీద మరికాస్త రీసెర్చ్ కూడా చేస్తున్నాను, అతను ఎవరో కనిపెట్టడానికి నేను ఒక ట్రాకర్ ని కూడా కనిపెట్టినట్టు నెట్ పీటర్ కి చెప్తాడు. అలానే నెట్ రీసెర్చ్ లోని ఇద్దరిని అనుమానిస్తున్నట్టు 2 ప్రైమ్ సస్పెక్ట్స్ కూడా ఉన్నారని చెప్తాడు. అందులో ఒకరు ఫ్లాష్ థాంప్సన్ మీద అనుమానం ఉంది, మరొకరు టీచర్ హ్యారింగ్టన్ మీద అనుమానం ఉన్నట్టు చెప్తాడు. అది విని పీటర్ నవ్వుతాడు. వెంటనే ఎంజే పక్క నుండి వస్తుంది. అయితే పీటర్ వైపు ఒక క్వశ్చన్ మార్క్ తోటి చూస్తుంది, ఎవరు నువ్వు అన్నట్టు. నా పేరు మేనాడ్, ఇక్కడే దగ్గరలో మీకు నేబర్ ని అని చెప్తాడు. వెంటనే ఎంజే ఫ్రెండ్లీ నేబరా అని సేమ్ ట్రైలర్ లో మనం విన్న డైలాగ్ ఈ సీక్వెన్స్ లో ఉంది. ఆ తర్వాత ఎంజే నెట్ తోటి మాట్లాడుతుంది, నాకు ఒక జాబ్ ఆఫర్ వచ్చింది కానీ నేను రిజెక్ట్ చేశాను అని చెప్తుంది. అంటే అలాంటి సోల్లెస్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నాకు పని చేయాలని లేదు, నా డ్రీమ్, నా గోల్స్, నేను అచీవ్ చేయాల్సింది వేరేది ఉంది అని నెట్ తోటి మాట్లాడుతుంది. అండ్ ట్రైలర్ లో మనం ఆల్రెడీ చూసినట్టే ఎంజే యొక్క బాయ్ ఫ్రెండ్ కూడా ఈ సీక్వెన్స్ లోని అపీర్ అవుతాడు. సో వెంటనే పీటర్ కాసేపు అక్కడ ఉండి ఆ దారుణాన్ని చూడలేక అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అండ్ తర్వాత బ్యాక్గ్రౌండ్ లోని మౌంటేజ్ మొత్తం అంతా కూడా ఫాస్ట్ కట్స్ తోటి మల్టిపుల్ యాక్షన్ సీక్వెన్సెస్, అడ్వెంచర్ షాట్స్, ఇదంతా కూడా ఒక సీక్వెన్స్ సీన్ లా ఉండదు. మొత్తం అంతా కూడా ట్రైలర్, గ్లింప్స్, స్నీక్ పీక్ లా ఉంటుంది. ఈ స్నీక్ పీక్స్ గురించి మీ అందరికీ తెలిసిందే కదా, హాలీవుడ్ ఫిల్మ్స్ లోని చాలా సార్లు ఆన్లైన్ లో కూడా రిలీజ్ చేస్తారు. ఒక స్మాల్ సీక్వెన్స్ ని సీన్ ని చూపిస్తారు, ఆ తర్వాత ఆ సీన్ ఎండ్ అవ్వగానే మొత్తం అంతా కూడా గ్లింప్స్ లాగా ఫాస్ట్ కట్స్ తోటి ట్రైలర్ టీజర్ లాగా కట్ చేస్తారు. పోతే ఈ మల్టిపుల్ ఫాస్ట్ కట్స్ లోని యాక్షన్, అడ్వెంచర్ సీన్స్ ఉన్నాయంటున్నావు కదా బ్రో, అవి కొత్తగా ఏమైనా ఉన్నాయా అంటే లేవు. బ్రాండ్ న్యూ డే ట్రైలర్ లోని మనం ఆల్రెడీ చూసేసిన సీన్సే ఇందులో కూడా ఉన్నాయి. హ్యాండ్ తోటి ఫైట్ సీక్వెన్సెస్, బూమ్ ర్యాంగ్, అట్రాక్ట్ చేస్ సీక్వెన్సెస్,
పనిషర్ ఇవే తప్పించి ఇంకా ఎలాంటి కొత్త ఫుటేజ్ అయితే మాత్రం రివీల్ చేయలేదు. అంటే ఈ స్నీక్ పీక్ తో అయితే మాత్రం మూవీ టీమ్ అంటే ఇది అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ బ్రాండ్ న్యూ డే అనేది ఒక డిప్రెషన్ మోడ్ లో ఉండే స్పైడర్ మ్యాన్ యొక్క స్టోరీ తన రిలేషన్ లోని గానీ ఫ్రెండ్స్ లోని గానీ అప్కమింగ్ రెస్పాన్సిబిలిటీస్ ఎమోషనల్ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండబోతున్నాయి అన్నట్టు. అండ్ ఈ 2 పోస్టర్స్ ని చూపించారు. అంతకు మించి ఎలాంటి న్యూ ట్రైలర్ ని చూపించలేదు. న్యూ రివీల్ ని అండ్ డూమ్స్ డే యొక్క టైమ్ లైన్ గురించి ఇవేమీ కూడా వాళ్ళు క్లారిటీ ఇవ్వలేదు. బట్ దానికి ముందే టామ్ హాలండ్ రివీల్ చేసింది ఏంటంటే బ్రాండ్ న్యూ డే కి కూడా రీషూట్స్ జరిగాయి. ఆ రీషూట్స్ లోని చాలా వరకు కామెడీ యాంగిల్ ని సినిమాలోని ఎక్కువ సీన్స్ లోని యాడ్ చేశారంట. ఎందుకంటే కంప్లీట్ డిప్రెషన్ మోడ్ లో ఉండే స్టోరీ చాలా సాడ్ సీరియస్ టోన్ లోనే ఉండకుండా చాలా మందికి ఫన్నీగా కామెడీగా ఉండాలని చెప్పి కొన్ని కామెడీ సీక్వెన్సెస్ ని కూడా రీషూట్స్ లోని యాడ్ చేసాం. అండ్ విలన్ యొక్క కీ ఎలిమెంట్స్ ని కూడా చేంజ్ చేసాం ఈ రీషూట్స్ లో అని చెప్పారు. ట్రైలర్ లోని చాలా మంది విలన్ క్యారెక్టర్స్ మనకి కనిపించారు. బూమరాంగ్, హ్యాండ్, టారెంటులా, స్కార్పియన్ అండ్ సేడిసింక్, జీన్ గ్రేవ్ లేదంటే ఇంకొక అదర్ విలన్ క్యారెక్టర్, ఇలా చాలా మంది విలన్స్ ఉన్నారు. ఈవెన్ పనిషర్ కూడా కాస్త యాంటీ హీరోగానే ఈ ఫిల్మ్ లోని కనిపించబోతున్నాడు. ఈవెన్ ప్రొఫెసర్ బ్యానర్ కూడా హల్క్ గా యాంటీ హీరోగా మారే అవకాశం స్పైడర్ మ్యాన్ వర్సెస్ హల్క్ సీక్వెన్స్ గురించి కూడా ఎప్పుడో లీక్ అయింది కదా. అది మాత్రమే కాదు పనిషర్ వర్సెస్ హల్క్ సీక్వెన్స్ కూడా అప్పట్లోనే న్యూస్ లీక్ అయింది. అంతకు ముందు చాలా రూమర్సే వచ్చాయి విలన్ క్యారెక్టర్స్ గురించి. బట్ ట్రైలర్ లోని చూపించిన విలన్స్ వీరే. ఇది మాత్రమే కాకుండా బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ లోని మార్వీ జోన్స్ యొక్క వాయిస్ టూమ్ స్టోన్ పాత్రలోని ఆయన ఈ ఫిల్మ్ కి కాస్టింగ్ లోని జాయిన్ అయినట్టు రిపోర్ట్స్ వచ్చాయి. సో ఆయన వాయిస్ ఓవర్ వచ్చింది కానీ ఆయన ఫేస్ గానీ క్యారెక్టర్ ని గానీ ఫస్ట్ ట్రైలర్ లోని చూపించలేదు. ఎస్, ఇట్ మేక్స్ సెన్స్. మేబీ టూమ్ స్టోన్ ఈ ఫిల్మ్ లోని మెయిన్ విలన్ గా మార్వీ జోన్సే కనిపించొచ్చు. అండ్ దానికి సంబంధించిన రీషూట్స్ లోని చేంజెస్ వల్లనే మొదటి ట్రైలర్ లోని మేబీ మనకి ఆ టూమ్ స్టోన్ పాత్రని చూపించకపోవచ్చు. ఇంకొక షాకింగ్ ఏంటంటే టామ్ హాలండ్ చెప్పినట్టు అదే ఈ మెయిన్ విలన్ యొక్క కీ ఎలిమెంట్స్ ని రీషూట్స్ లోని చేంజ్ చేసాం అండ్ కామెడీ ఎలిమెంట్స్ ని యాడ్ చేసాం అంటున్నారు కదా. ఈ చేంజ్ చేసిన విలన్ ఎలిమెంట్స్ కి ఆ యాడ్ చేసిన కామెడీ ఎలిమెంట్స్ కి కనెక్షన్ కూడా ఉన్నట్టు కూడా రివీల్ అయింది. అంటే విలన్ సైడ్ కామెడీ యాంగిల్ పెడితే అస్సలు బాగోదు. ఎందుకంటే ఇన్ని మంది విలన్స్ ఉన్నారు. వాళ్ళందరికన్నా మేజర్ బిగ్ విలన్ అంటే చాలా సీరియస్ గా ఉండాలి. ఆ మెయిన్ బిగ్ విలనే సేడిసింగ్ క్యారెక్టర్ ని కూడా కంట్రోల్ చేస్తున్నాడు. అండ్ ఫ్యూచర్ లో వచ్చిన ఆ ఎవల్యూషన్ కి ఆ మార్పులకి కూడా ఈ మెయిన్ బిగ్ విలనే కారణం. ఎందుకంటే ఫస్ట్ ట్రైలర్ లోని మార్వీ జోన్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్స్ లోని స్పైడర్ మ్యాన్ యొక్క లైఫ్ సైకిల్స్ గురించి రీబర్త్ గురించి బ్యాక్గ్రౌండ్ లో చెప్పేది టూమ్ స్టోనే కదా. అలాంటి విలన్ కి కామెడీ యాంగిల్ యాడ్ చేస్తే అస్సలు బాగోదు. అండ్ ఈ సీరియస్ డిప్రెషన్ మోడ్ లో ఉన్న స్టోరీకి కూడా ఫోర్స్డ్ గా కామెడీ యాంగిల్ యాడ్ చేసినా కూడా అంత బాగోదు. మరి వీళ్ళు ఎందుకు యాడ్ చేశారో తెలియదు. మేబీ టెస్ట్ స్క్రీనింగ్స్ లోనో ఎవరో కొంతమంది సజెషన్ ఇచ్చుంటారు. ఆల్రెడీ మీకు చాలా సార్లు చెప్పాను, మార్వెల్ ఫిల్మ్స్ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా రీషూట్ చేయడానికి మెయిన్ రీజన్ ఈ టెస్ట్ స్క్రీనింగ్స్ లో వచ్చిన రిపోర్ట్స్ వల్లనే. ప్రెసెంట్ డూమ్స్ డే కూడా ఏప్రిల్ మంత్ లోని రీషూట్స్ ని మొదలు పెట్టారు. ఎక్స్ట్రా క్యామియోస్ ని ఎక్స్ట్రా బ్యాటిల్ సీక్వెన్సెస్ ని చేంజ్ చేయడానికి. ఇది మార్వెల్ లో ఫస్ట్ టైం కాదు, హాలీవుడ్ లోని కూడా ఫస్ట్ టైం అని చెప్పాలి. అంటే ఇంకా ఈ రీషూట్స్ ఏప్రిల్ మంత్ ఫినిష్ కాకుండానే ఇప్పటిదాకా షూట్ చేసిన ఫుటేజ్ మొత్తాన్ని కూడా పోస్ట్ ప్రొడక్షన్ కి ఇచ్చేసారు. కానీ హాలీవుడ్ రూల్స్ ప్రకారం మొత్తం షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాతనే, అంటే ఇంక్లూడింగ్ రీషూట్స్ అయిన తర్వాతనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనేది మొదలవుతుంది. అవును గైస్, ఫస్ట్ స్క్రీనింగ్ లోని ఎలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్, విఎఫ్ఎక్స్, డబ్బింగ్, కలర్ గ్రేడింగ్ లేకుండానే రా ఫుటేజ్ ని ఫస్ట్ స్క్రీనింగ్ లో చూపిస్తారు. అక్కడ వచ్చిన రిపోర్ట్స్ బట్టి రీషూట్స్ ఏమైనా ఉంటే ఫాస్ట్ గా కంప్లీట్ చేసేస్తారు. తర్వాత సెకండ్ స్క్రీనింగ్ జరుగుతుంది. ఇందులో సగం విఎఫ్ఎక్స్ వర్క్ అయిన ఫుటేజ్ ని చూస్తారన్నమాట. కాకపోతే డ్యూరేషన్ ఎంత ఉండాలనే డిసిషన్ అయితే మాత్రం ఈ సెకండ్ స్క్రీనింగ్ లోనే డిసైడ్ అవుతారు. ఆ డ్యూరేషన్ లో ఉన్న సీన్స్ ని మాత్రమే ఉంచేసి వాటికి మాత్రమే ఫైనల్ విఎఫ్ఎక్స్, ఫైనల్ కట్, ఫైనల్ బ్యాక్గ్రౌండ్, ఫైనల్ డబ్బింగ్ అనేది ఫినిష్ చేస్తారు. ఆ ఫైనల్ కట్ ని కూడా మరొకసారి ఫైనల్ స్క్రీనింగ్ లో చూసి అప్పుడు మెయిన్ రిపోర్ట్స్ అన్ని బయటకు వస్తాయి. దాన్ని కొన్ని ఫిల్మ్ ఫెస్టివల్స్ కి పంపిస్తారు. చాలా పెద్ద పెద్ద హాలీవుడ్ ఫిల్మ్స్ లోని, ముఖ్యంగా మార్వెల్ డీసీ లోని అయితే మాత్రం ఇలా ఎక్కువ స్క్రీనింగ్స్ జరుగుతాయి. మరి చూద్దాం బ్రాండ్ న్యూ యొక్క సెకండ్ స్క్రీనింగ్ తర్వాత మళ్ళీ ఏమైనా రీషూట్ చేయమంటారా, ఏమైనా బ్యాలెన్స్ ఎక్స్ట్రావి ఎడిట్ చేయమంటారా, ఆ కామెడీ సీన్స్ ని రిమూవ్ చేస్తారా అనేది. అవును, సమ్ టైమ్స్ ఎక్స్ట్రాగా షూట్ చేసిన ఫుటేజ్ ని కూడా డ్యూరేషన్ ఎక్కువ అని ఫీల్ అయినా, అన్నెసరీ కామెడీ అని ఫీల్ అయినా కూడా వాటిని రిమూవ్ చేసేయమని చెప్తారు. సో మొత్తానికి బ్రాండ్ న్యూ డే మీద అయితే మీకు కంప్లీట్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇక తర్వాత స్పైడర్ మ్యాన్ బియాండ్ ద స్పైడర్-వర్స్ యొక్క ఫుటేజ్ గురించి, జుమాంజీ 4 యొక్క రివీల్ చేసిన స్టోరీ గురించి, ఆ ఫిల్మ్ గురించి కూడా కంప్లీట్ క్లారిటీ అయితే నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.